చిత్త చాంపలేమందామా, నోటి దురద అందామా? ట్రంప్‌కున్నంత దురద ప్రపంచంలో ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడికి లేదు. ఇంకే దేశ అధ్యక్షుడికి కూడా లేదు. అన్ని దేశాల్ని చులకన భావంతో చూడటం. అమెరికా అహంకారం కూడా కాదు. అమెరికాలో కూడా అహంకారి. అతని భాష, అతని వ్యవహార శైలి, అతని చేష్ట. నీచాతి నీచమైనటువంటి వ్యక్తిగా ప్రపంచం మొత్తం థూ అని వస్తున్నా సరే తుడుచుకుపోతా పైగా రివర్స్‌లో మాట్లాడేటటువంటి క్రూర వ్యక్తి అనేది మరొకసారి ప్రూవ్ అవుతుంది. మళ్ళీ కెనడా గురించి నిన్న మాట్లాడుకొచ్చాడు. సాయంత్రం 5 గంటల టైంలో పెట్టుకొచ్చాడు. కెనడాని ఏం చేయాలి, ఎలా శిక్షించాలి, వైల్డ్ ఫైర్స్ వ్యవహారాలకు సంబంధించి ఏం చేయాలి, మీ జాతకం ఏందో తేల్చాలని మేము సిద్ధంగాను అని. దానికి కడుపు రగిలినటువంటి కెనడా ప్రధానమంత్రి కార్నే మేము రెడీగా ఉన్నాము, మీరు చేసే ఇల్లీగల్ పనిష్మెంట్స్ని అస్సలు పట్టించుకోము, అలాగే మా వాళ్ళు అమెరికా కంటే కూడా డబుల్ ఎక్స్పోర్ట్స్ చేసే దిశగా ఉన్నారు, మా వర్కర్ లేకపోతే అల్లాడేది మీరే, మా వర్కర్ లేకపోతే వ్యవసాయం మీ దగ్గరే అల్లాడతారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నాడు. ఓవరాల్గా చూస్తే ప్రపంచ దేశాల యొక్క మానవ వనరుల మీద ఆధారపడ్డ అమెరికా ప్రపంచ దేశాల్ని శాసించాలనుకుని వెక్కిరిస్తున్నటువంటి వేళ ఒక్కొక్కళ్ళు పాత రోజుల్లో అయితే ఆ అధ్యక్షుడు ఏదన్నా మాట్లాడాడంటే అలా అనకుండా చూడండి అని బతిన్లాడుకునే వాళ్ళు, ఏ రాయబారి ద్వారానో ఏ మధ్యవర్తి ద్వారానో. ఇప్పుడు మొహానే తుపుక్కను ఊసేస్తున్నారు.